కానీ అందరూ ఏమంటున్నారు వైసీపీ మీద ప్రతీకారంతో ఇంకా కసితో చేస్తున్నారు. అంతేగా కసితోనే వాళ్ళు చేయింది ఇతను చెయ్యాలని ఆ ప్రతీకారంతోనే దిగాడు. నెక్స్ట్ సీఎం అవుతాడు, ఇది మాత్రం పక్క. సో ప్రజెంట్ ఆయన్ని డిప్యూటీ సీఎం గానే వద్దంటున్నారు కదా, మరి దాని గురించి ఏం చెప్తారు? ఏదో కక్షతో చేస్తున్నారు కానీ అదేం లేదు. అతను దిగాడు, మంచి పరిపాలన ఏదైనా ముందుండి అడిగేసాడు కాబట్టి ఏదైనా మంచి చేస్తాడని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ సీఎం అయితే అంతకంటే ఇంకా గొప్ప విషయం ఏమో చెప్పాలి. మరి నారా లోకేష్ కి ఎక్కువ సపోర్ట్ చేస్తామని చాలా మంది అంటున్నారు టీడీపీ వాళ్ళు. ఏదో కుట్ర జరుగుతుంది బ్రో మొత్తానికి. మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గెలిపించారు, ఇప్పుడు మళ్ళీ లోకేష్ మీద పడ్డారు. అవన్నీ కుట్ర. అంటే ఇప్పుడు టీడీపీ వల్ల పవన్ కళ్యాణ్ బలం వచ్చిందా, పవన్ కళ్యాణ్ వల్ల టీడీపీ బలం వచ్చింది అంటారా? పవన్ కళ్యాణ్ వల్ల చంద్రబాబు కలిసి వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు గెలిచేవాళ్ళు కాదు. అది నిజమైన రాజకీయ నాయకుడు దేవుడు అంటే ఎవరు అంటారు? దేవుడు అంటే ఇంకా పవన్ కళ్యాణ్. ఏదైనా మంచి చేయటానికే దిగాడు బ్రో పవన్ కళ్యాణ్. చెడు చేయడానికి మాత్రం కాదు. ఏదైనా ఇంతకు జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అన్న.